కథా జ్ఞానం ప్రోగ్రాంకి వచ్చిన సభ్యులందరికీ నమస్కారము. విశ్వరాజ్ ఫౌండేషన్ స్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి గారికి నమస్సుమాంజలి. అన్నగారు మా బాల్యమిత్రుడు. మరి ఈ చుట్టుపక్కల నారాయణపేట చుట్టుపక్కల గ్రామాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి, ఏమిటి, ఏ విధంగా చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలలో ఎలాంటి అవగాహన ఉంది, ఏమి, దాని గురించి ఆయన బాగా ఆలోచించి ఇక్కడ ముఖ్యంగా రెండు పెద్ద పనులు చేపట్టారు అన్నగారు. ఒకటి విద్య, రెండవది వైద్యము. విద్య ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు. తన గురించి కాకుండా చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఈ విద్య ఉండాలి. ఈ విద్య ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యము, విద్య, ఇవి రెండు ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నగారి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవి రెండు అయినప్పటికీ, కానీ అన్నగారి దగ్గర ఎవరు ఏ విషయాన్ని తమ బాధని చెప్పుకోవడానికి వచ్చినా కాదనలేక అన్నింటికీ ఒప్పుకుంటున్నాడు. మనము అనే భావన మాట్లాడితే ప్రతి విషయానికి నేను అనే భావన ఎక్కడ కనిపించదు, మనము అనే భావన మాత్రమే కనిపిస్తుంది. మరి నేను చేనేత కార్మికుడిని. నాతో పాటు పనిచేస్తున్న ఒక 51 మెంబర్లను, చేనేత కార్మికులను ప్రతి నెలకు 1000 రూపాయల చొప్పున ఒక్క సంవత్సరానికి సరిపడా అమౌంట్ చెక్కు రూపంలో 51 మందికి ఇప్పించారు. మొత్తము 6,12,000 దాదాపు అవుతుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసింది నేను ఎప్పుడు చూడలేదు. నేను ఈ ఫీల్డ్లో ఉండి 25 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఏ నాయకుడు కానీ, ఒక పెద్ద బిజినెస్ వ్యక్తి కానీ ఎవరు సహాయం చేయలేదు. నేను అన్నగారిని 1-2 సార్లు మాత్రమే అడిగాను. అడిగితే వచ్చి వాళ్ళ దగ్గర వివర్స్ దగ్గర మాట్లాడి వాళ్ళ పరిస్థితులను తెలుసుకుని వాళ్ళకి సరే అని చెప్పి సహాయం చేయడం జరిగింది. చెక్కులు వాళ్లకు పంపిణీ కూడా అయ్యాయి. మరి ఇంకోటి, అన్నగారి గురించి చెప్పడానికి చాలా ఉంది, ఎంత చెప్పినా తక్కువే. ఒక మాట నేను చెప్తాను, ఒక పేరు చెప్తాను, రెండవ పేరు మీరే గుర్తు చేసుకోవాలి. మొదటి పేరు సుధామ, దానికి రెండవ పేరు ఏమొస్తుంది పక్కన? కరెక్ట్. ఇంతే. ఇంతకు మించి ఇంతకు మించి ఇంకా పొగడకూడదు. ఎందుకంటే ముందు